సినిమా అందరూ చాలా బాగుందని చెప్తున్నారు. వెరీ హ్యాపీ. మా డైరెక్టర్ గారు మంచి సినిమా తీసి ఇచ్చినందుకు మా 7 Hills ప్రొడక్షన్స్కి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇది మొత్తం అందరూ టీం వర్క్ సక్సెస్. ఇది ఏ ఒక్కళ్ళదే కాదు. ఈ సినిమా మా 7 Hills ప్రొడక్షన్స్కి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఈజ్ ఎ టీం వర్క్. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎనానమస్గా చాలా మంచి సినిమా ఇచ్చారండి. సెన్సిబుల్గా మంచి సినిమా మాకు ఇచ్చారు, ప్రతి ఒక్కళ్ళు చూసే సినిమా ఇచ్చారని ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే నేను ముందు వెరీ హ్యాపీగా ఉన్నాం. మేము స్క్రీనింగ్ షో వేసుకున్నా కూడా మా టీం 30 మెంబర్స్ లోపు వచ్చాం. 200 మెంబర్స్ పైన అవుటర్స్ వచ్చారు. అవుటర్స్ అందరూ వెరీ ఎనానమస్గా ప్రతి ఒక్కళ్ళు సినిమా బాగుందని చెప్పడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ అండి. అదే అంటే ఒక మంచి కంటెంట్తో వచ్చి జనాలకి కొత్తగా సెన్సిబుల్గా అనిపిస్తే ఓ ఫ్రెష్ ఫీల్, అంటే సినిమాలో ఫ్రెష్ ఫీల్ ఉందని అంటున్నారు. ముందు ఆ విషయంలో వెరీ హ్యాపీ ఉంది. ప్లస్ టీం అందరూ వెరీ వెరీ అంటే హ్యాపీగా పడిన కష్టం 2 years మా కష్టానికి ఈ రోజుతో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మేడ్ మై డే. ఈ ఫ్రైడే మాకు ఇంత సక్సెస్ని ఇచ్చి అంటే పాజిటివ్ టాక్ని ఇచ్చారు ముందు. ఎందుకంటే జనాలు మళ్ళీ థియేటర్కి ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళ మౌత్ టాక్తో ఈ సినిమా వెళ్ళిపోయి చాలామంది సినిమాని నెత్తి మీద పెట్టుకుంటారు. ఇక ఈ ఆఫ్టర్నూన్ నుంచి అంతా పాజిటివే. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సైలెంట్గా ఉంటూ వైలెంట్. ఒక్క నిమిషం అండి. మా సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే మేమంతా ఒక టీం వర్క్గా ఈ సినిమా చేశాము. దీని వెనక మా ప్రొడ్యూసర్ గారి కృషి కూడా చాలా ఉంది. మా హీరో గారు కానీ హీరోయిన్స్ కానీ యాక్టింగ్ చాలా బాగా చేశారు. చాలా మంచి స్టోరీ. ప్రతి ఒక్క యువతకి ప్లస్ మిడిల్ క్లాస్ పర్సన్స్కి అందరికి కూడా 17 years నుంచి 70 years ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. అలానే ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ని ఈ సినిమా చూసినప్పుడు తప్పకుండా రీకలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టే ఈ సినిమా ముందుకెళ్తుంది. ఆడియన్స్తో కలిసి సినిమా చూశారు కదా, సో వాళ్ళ రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది? వెరీ హ్యాపీ అండి. అదే మా డైరెక్టర్ గారు కష్టం కనపడింది ఫస్ట్. అంటే టీం కష్టం, అందులో మా డైరెక్టర్ గారు కష్టం కానీ ఆర్టిస్టులు అందరూ ఎవ్రీవన్ అండి. ఇది ఏదో ఒక్కళ్ళతో సినిమా అయిపోదండి. అందరూ కలిసిన కష్టాన్ని ఒకేసారి కలిసి షేర్ చేసుకోవడంలో ఉన్న ఆ ఫీల్ నేను ఎంజాయ్ చేశాను ఫస్ట్ టైం. అంటే ఏదో ఫ్యాన్ లాగానో లేదంటే వేరే సినిమాలకు వచ్చి నేనేదో సినిమా చూసినప్పుడు ఉన్న ఫీలింగ్కి మనమే ఒక సినిమా తీసి ఆ సినిమా రిలీజ్ జనాలతో కలిసి చూసి ఆ పాజిటివ్ టాక్ని బయటతో మనం షేర్ చేసుకోవడం అనేది వెరీ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మూవీ అనేది చాలా బాగుంది. అసలు గౌతమ్ అన్న ఇంత మంచిగా యాక్టింగ్ చేస్తారని అసలు అనుకోలేదు. బిగ్ బాస్లో గౌతమ్ అన్న చేసినప్పుడు డ్యాన్స్ రాదు అని చాలామంది ట్రోల్ చేశారు. కానీ ఇందులో టైటిల్ సాంగ్ ఒకటి ఉంది. ఆ టైటిల్ సాంగ్ సోలో బాయ్కి దానికి మాత్రం డ్యాన్స్ తిరగదీసేసిండు. చాలా మంచిగా డ్యాన్స్ చేసిండు. యాక్టింగ్ కానీ మూవీలో కంటెంట్ కానీ చాలా బాగుంది. ఒక మెసేజ్ ఇచ్చారు. సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరు 17 years నుంచి 70 years వరకు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. రేటింగ్ ఎంత? 4.5 ఇవ్వచ్చు. అబ్బాయి సేమ్ క్యారెక్టర్ మూవీలోని బయట. ఇట్స్ నైస్. అంటే ఇంత కాంపిటీషన్లో సోలోబాయ్ నిలబడుతుంది, ఖచ్చితంగా నిలబడుతుంది. ఏం నచ్చిందమ్మా సినిమాలో ఎక్కువ? మంచి మెసేజ్ ఉందండి మూవీలో. యూత్ చూడాలి. 16 to 24 years బాయ్స్ గర్ల్స్ అందరు చూడాల్సిన మూవీ. యూబై సర్టిఫికేట్ వచ్చిన సినిమా. అంటే అందరూ చిన్నపిల్లలతో ఫ్యామిలీ అందరు చూడొచ్చు అండి సినిమా. అందరు చూడాలి, పిల్లలు చూడాలి, మెయిన్గా టీనేజర్స్ చూడాలి మూవీ. గౌతమ్ కృష్ణ డాన్స్కి ఎన్నో వచ్చాయి కదా. ఏం లేదండి పాపం చాలా బాగా చేశాడు. సందీప్ చాలా బాగా చేయించాడు డాన్స్. ఇట్స్ గుడ్, ఇట్స్ నైస్. ప్రొడ్యూసర్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ 7 Hills సతీష్ గారు ఎక్సలెంట్. మాత్రం చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళలో ఇప్పటివరకు చాలా మంది హీరోలకు వచ్చారు కదా, వాళ్ళ సినిమాలతో కంపారిజన్ అనుకుంటే 100% బెటర్ సినిమా ఇది. గౌతమ్ 100% పాస్ అయ్యాడు. నిజంగా ఎంత బాగా చేస్తారని నేను ఊహించుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు బిగ్ బాస్ రివ్యూ చూసుంటే గౌతమ్కి తిట్టిన దాంట్లో ఫస్ట్ నేనే ఉంటాను, నావే ఎక్కువ ఉన్నాయి నెగిటివ్. అలాంటిది ఇక్కడికి వచ్చి నెగిటివ్ చెప్పొచ్చు కదా. అక్కడ ఎంత తిట్టుకున్నానో నేను ఇక్కడ అంత పొగుడుతున్నాను. సినిమా నాకు చాలా బాగా చేశాడు. ఫస్ట్ ఒక సాంగ్ ఐ థింక్ నాకు తెలిసి సందీప్ మాస్టర్ చేసిన సాంగ్ నేను మామూలు స్టార్టింగ్ చూసినప్పుడు ఈ సందీప్ మాస్టర్ అయ్యి ఉంటాడు అనుకున్నా. మధ్యలో ఎంట్రీ ఆ సాంగ్ మాత్రం అదరగొట్టాడు. చాలా బాగా చేశాడు. అంటే బాగా డ్యాన్స్ వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా చేశాడు. ఎస్పెషల్ ఏంటంటే ఇది మంచి సినిమా. ఎక్కడ కానీ అంటే ఇబ్బందిగా కానీ ఏదో చుట్టేసాడని కానీ అవి లేవు. సెంటిమెంట్ చాలా ఉంది. లవర్స్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఐటీ స్టూడెంట్స్కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఇప్పుడు యాప్ మార్కెట్ ఎంత ఉందో మనకు అందరికీ తెలుసు కదా. యాప్ డెవలపర్స్ అందరూ ఇది చూడాల్సిన సినిమా.
పేరెంట్స్ని లవ్ చేసే ఇష్టపడే వాళ్ళ సినిమా. అన్ని విధాలుగా ఒక విధంగా చెప్తా, ఇది సోలో బాయ్ అనే దానికంటే గుడ్ బాయ్ అని టైటిల్ పెట్టవచ్చు. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోతే చంపడాలు, చచ్చిపోవడాలు, ఇంకేదో చేద్దాము, క్రైమ్ ఇలాంటివి వస్తాయి కదా. ఇందులో ఫ్రెండ్గా కానీ, లవర్గా కానీ, హస్బెండ్గా కానీ, సన్నగా కానీ, ఎంప్లాయీగా కానీ, బిజినెస్ మ్యాన్గా కానీ ఏ విధంగా చూసుకున్నా సోలో బాయ్ అనే దానికంటే గుడ్ బాయ్ అని చెప్పొచ్చు. గౌతమ్కి 100% మార్కులు అయితే ఇందులో పడ్డాయి. చాలా బాగా చేశాడు. నేను గౌతమ్కి ఒకటే సజెస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ చేసే సినిమా మాత్రం తమిళ, తెలుగు 2 లాంగ్వేజ్లో చేసుకోమంటున్నా. మనోడు తమిళ్లో కూడా నిలబడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెర్ఫార్మెన్స్ అంత బాగా చేస్తున్నాడు కాబట్టి, ఎలాగో తీసింది తెలుగులో తీస్తాడు కాబట్టి ఇక మీద తెలుగు, తమిళ 2 లాంగ్వేజ్లో ట్రై చేయమని చెప్తాను. వీరైతే తమిళ్లోనే సగం చేసి, ఇక్కడ సగం చేసి, అక్కడ క్యాస్టింగ్ కూడా 2 దగ్గర పెట్టుకొని చేయగలిగితే 2 దగ్గర సక్సెస్ అయ్యే అవకాశం గౌతమ్కి అయితే ఉంది. ఇది రేటింగ్ ఎంత ఇస్తారు సోలో బాయ్కి? నేను సోలో బాయ్కి అయితే గౌతమ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాను కాబట్టి 5కి 5 ఇవ్వచ్చు. అంటే సోలో బాయ్ నిజంగా సోలో కింద వస్తారేమో, కానీ సోలో అయితే రావద్దు, మీ లవర్ని తీసుకురండి ఖచ్చితంగా. అంటే అంత బాగుంది. ఒక ప్రేమ గురించి, అంటే తన కాలేజీలో గడిపిన క్షణాల గురించి. ఆ సినిమా చూస్తుంటే ఇప్పుడు నాకు 40 ఇయర్స్, నేను ఒక 25 ఇయర్స్ అయితే వెనక్కి వెళ్ళానండి. స్టోరీలో చూస్తూ లీనమైపోయాను. చాలా బాగుంది, ఎక్సలెంట్. అంటే ఒక డైలాగ్ చెప్తే ఒకటి పెద్ద లెంత డైలాగ్ చెప్తున్నాడు గౌతమ్ అశ్విన్. కానీ సూపర్ ఎక్సలెంట్ స్టోరీ, మామూలుగా కాదు సినిమా. అంటే ఎన్నోసార్లు ఏదో సినిమాలు వచ్చినాయి, ఏదో ఫ్రెండ్స్ సినిమాలు వచ్చినాయి అని కాదు. ఈ శుక్రవారం నాడు ఈ రిలీజియన్ సినిమాలో ఒక బెస్ట్ ఆఫ్ ద ఒక ఫిల్మ్గా సోలో బాయ్ అయితే చాలా బాగుందండి, నాకు నచ్చింది. అలాగే ఇప్పుడు బిగ్ బాస్లో అశ్విన్ ఇక్కడ వేరే అది అంటారు. మరి బిగ్ బాస్లో అశ్విన్ అంటే పొద్దున్న లెగిసి ఆ పాస్మోహాలు చూస్తూ ఉంటాం, మరి అలాగే ఉంటాడు. ఇందులో ఇలాగే ఉంటాడు. మరి అందులో బాగుంది, ఇందులో బాగున్నాడా? లేదా అశ్విన్కి స్టెప్పులు రావా అంటే నువ్వు వెయ్యిరా బాబు, ఎందుకు అదే అన్నాను ఒకరిని, అశ్విన్కి స్టెప్పులు రావు కదండి అన్నాడు. లేదా నువ్వు వెయ్యిరా అవుతాడు బదులైతే, లేదా అబ్బాయి నువ్వు హీరో చేయాలని అని చెప్పి అంటాం. అది అలా కాదు, సినిమా చూడండి, చూసాక చెప్పండి. రావు అంటే ఎలా తెలుస్తుంది? అందులో గౌతమ్కి హిట్ పడినట్టేనా? బాగుందండి సినిమా అయితే చాలా బాగుంది నిజంగా. అంటే హిట్ పడినట్టే అంటే చెప్తున్నాం కదా, కొందరు మంచి చేస్తారు, కొందరు బ్యాడ్ చేసే రకాలు తయారైనాయండి ఉన్న రోజులను బట్టి. అంటే బ్యాడ్ కూడా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు. ఇప్పుడు బ్యాడ్ డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు, ఆ టైప్ రెడీ అయిపోయినాయండి ఉన్న రోజులను బట్టి. సినిమా అయితే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, లవ్ అండ్ ఎమోషనల్ మంచి సినిమా అనమాట. చాలా బాగుంది. పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ప్రేమను ఎంకరేజ్ చేసే సినిమా చూసి ఖచ్చితంగా ప్రేమను ఎంకరేజ్ చేస్తారు. నైస్ అండి. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 3 ఇస్తానండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.